చాలా కాలం నుండి సోషల్ మీడియాలో మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియాలో రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నట్టు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని మీడియా ఛానల్స్ అయితే వీళ్ళిద్దరికి రహస్యంగా విదేశాల్లో పెళ్లి కూడా జరిగిపోయిందని, ప్రస్తుతం వీళ్ళిద్దరూ హైదరాబాద్ లో ఒకే ఇంట్లో ఉంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. అన్ని నిజాలే, కానీ పెళ్లి మాత్రం జరగలేదు. రీసెంట్ గానే వీళ్ళిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంకా బయటకు రాలేదు. కానీ జరగాల్సిన తంతు మొత్తం జరిగిపోయిందని మీడియాకు అధికారికంగా సమాచారం వెళ్ళింది. ఈ ఏడాది డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో వీళ్ళిద్దరి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వెల్లడి అయింది. ఇక వీళ్ళిద్దరి పరిచయం గీత గోవింద నుండే మొదలైందని అంతా అనుకుంటున్నారు. కానీ అర్జున్ రెడ్డి సమయం నుండే వీళ్ళ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అర్జున్ రెడ్డి పెద్ద కమర్షియల్ హిట్ అయ్యాక విజయ్ తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళను పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చాడట. ఆ పార్టీలో రష్మిక కూడా ఉందట. ఈ విషయాన్ని రణబీర్ కపూర్ అన్స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు. అప్పటికే రష్మిక కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉంది. వీళ్ళిద్దరూ గీత గోవిందం సినిమా మొదలవక ముందే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు, వీళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండి రష్మిక విజయ్ కి బాగా దగ్గరవడం, ఇద్దరి మనసులు కలవడం, ఇరువురి కుటుంబ సభ్యులు కూడా వీళ్ళిద్దరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి జరిగాయి. ఇదంతా పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న వయసు తేడా చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. విజయ్ ప్రస్తుతం 36 ఏళ్లు, రష్మిక రీసెంట్ గానే 29వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇద్దరి మధ్య దాదాపుగా 7 ఏళ్ల వయసు తేడా ఉంది. ఇంత వయసు తేడా ఉన్న వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనేది జీవిత సత్యం.